జై శ్రీ వాసవి మాత. నా పేరు జూలూరి స్వరూపారాణి, వాసవి పారాయణ ప్రచార సమితి వ్యవస్థాపకురాలిని. అంతేకాకుండా అన్ని సంస్థలలో కూడా నా సేవలను అందించాను. గత 15 సంవత్సరాలుగా నా సేవా కార్యక్రమాల్లో ప్రయాణం జరుగుతుంది. సేవలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాను. ప్రత్యేకంగా విశ్వమాత అయిన వాసవి మాత చరిత్ర పారాయణాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని, ఇంటింటా వాసవి పారాయణం అని 2012 సంవత్సరంలో ప్రారంభించిన వాసవి మాత పారాయణాన్ని 2018లో 102 గుళ్ళల్లో చేయాలన్న ఒక సంకల్పాన్ని ఆ అమ్మవారి దయతో అమ్మవారి ఇచ్చింది. అలా నేను 103 వాసవి మాత క్షేత్రాలలో, మిగతా అన్ని క్షేత్రాలు కలిపి 150 క్షేత్రాలలో అమ్మవారి చరిత్ర పారాయణ చేశాను. ప్రతి దేవాలయంలో గోపూజ, అభిషేకం, ఉత్సవమూర్తికి, అదేవిధంగా సామూహిక పారాయణము, కుంకుమార్చన, అమ్మవారి చరిత్ర ప్రవచనం చెప్పడం జరిగింది. నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే, పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణానందపురి స్వామీజీ గారు నా ఈ ప్రయాణాన్ని గమనించి నాకు 32 యంత్రాలతో ఉన్న ఒక శ్రీచక్ర యంత్రాన్ని ఇచ్చి ప్రతి దేవాలయంలో కూడా యంత్రానికి కుంకుమార్చన చేసుకురమని ఆజ్ఞాపించడం జరిగింది. ఒక గురువారి ఆజ్ఞతో ఆ దాన్ని నిర్విఘ్నంగా నేను పూర్తి చేసుకున్నాను. వామనాశ్రమ మహాస్వామీజీ గారు వైశ్య గురుసేవారత్న అవార్డుని ఇవ్వడం, ఎన్నో సంస్థల వాళ్ళు కూడా ఎన్నో బిరుదులను ఇవ్వడం, ఎన్నో అవార్డులను అందుకోవడం, 200 అవార్డులను తీసుకున్నాను. ప్రపంచ రికార్డులను ఎన్నింటినో నెలకొల్పాను. 1,00,000 గాజుల పూజ నిర్వహించాను 2 సంవత్సరాలు. అంతేకాకుండా పంచకోటి పారాయణము, చిన్నజీయర స్వామి దగ్గర సహస్రగలార్జన, రామానుజుల వారి కీర్తనలు, ఇలా ఎన్నెన్నో భగవద్గీత పారాయణాలను, అలా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాను. నా ఈ ప్రయాణాన్ని గమనించిన రామసత్యనారాయణ గారు నన్ను దాసరి ఫిలిం అవార్డ్స్కి ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి బృందానికి కలిపి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నేను వాసవి మాత పారాయణం 2018లో 102 గుళ్ళలో జరగాలని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి దేవాలయం పెనుగొండ వాసవి మాత జన్మస్థలమైన క్షేత్రంలో ప్రారంభించాను. అలా 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 వెళ్తూ 50వ క్షేత్రము అరుణాచలంలో, 51 కుంభకోణం, 52 శ్రీరంగం. ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో అదృష్టం. శ్రీరంగంలో గోవుకి పూజ చేసిన తర్వాత, వాసవి మాత పారాయణంలో భాగంగా గోపూజ చేసిన తర్వాత ఏనుగుకు పూజ చేసే భాగ్యం లభించింది. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నో మధురమైన స్మృతులు, మధురమైన జ్ఞాపకాలతో నా ప్రయాణం సాగింది. జై శ్రీ వాసవి మాత. సంతోషంతో మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. అన్ని సంస్థలలో కూడా నా సేవలు అందించాను. అన్ని సంస్థల వాళ్ళు కూడా సహకరించారు. నా ఈ ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.